హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్. లెట్ గెట్ స్టార్టెడ్. తమ్నైల్ చూసి కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్ ఏందిరా ముఠాల్ అని కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారేమో. కళ్యాణ్కి ఒక్కడికే కాదు, ఇమాన్యుయల్కి బ్యాడు గుడ్, తనుజ గారికి బ్యాడు గుడ్, భరణి గారికి బ్యాడ్ గుడ్, అందరికీ బ్యాడ్ గుడ్ న్యూస్లు ఉన్నాయి. మీరు ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకోండి. గుడ్డుగా తీసుకుంటారో బ్యాడ్గా తీసుకుంటారో. నా తమిళ కరెక్ట్గా ఎడిట్ చేయడం రాలేదు మామ, అందుకే కళ్యాణ్ పిక్ ఒకటే ఉంది. యాక్చువల్లీ అందరికీ గుడ్ బ్యాడ్ ఉన్నాయి. అది మ్యాటరు. ఇంకా జోక్స్ అపార్ట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్ ఎందుకన్నానంటే, కళ్యాణ్ ఆల్రెడీ ఒకసారి 5 minutes సుమన్ శెట్టి గారి కోసం త్యాగం చేశారు. అంటే తనకి 20 minutes టైమర్ వస్తే ఫ్యామిలీ వీక్లో ఆ 20 minutes టైమర్ని సుమన్ శెట్టి గారికి ఇచ్చి తను 15 minutes టైమర్ తీసుకున్నాడు అనమాట. అంటే 5 minutes త్యాగం చేశాడు. సరేరా ముఠాల్ అయిపోయింది కదా, మళ్ళీ త్యాగం ఏంది, మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఏంది, అసలు గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ మళ్ళీ దానం చేశాడు మామ. దానం కంటే సాక్రిఫైస్ చేశాడు. ఎవరి కోసం అంటే, ఇప్పటి వరకు బిగ్ బాస్లో సంజనా గారిని బిగ్ బాస్ వాళ్ళు ఆడుకుంటున్నారు పాపం, ఎమోషనల్గా ఆడుకుంటున్నారు. ఆమెకి 5 minutes దానం చేశారు, సాక్రిఫైస్ చేశారు. సో అది కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్. అండ్ సరే, కళ్యాణ్ గోల బాగానే ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్కి బ్యాడ్ గుడ్ ఏంటరా ముఠాలంటే, ఇమాన్యుయల్కి 45 minutes ఉంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమాన్యుయల్ 10 minutes సంజనా గారికి సాక్రిఫైస్ చేశారు. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి 35 minutes టైమర్ ఉంటుంది. సరే, ఇమాన్యుయల్ అట్లా అయిపోయింది, కళ్యాణ్ ఎట్లా అయిపోయింది. మరి భరణి గారి విషయం ఏందయ్యా అంటే, వీకెండ్ ఎపిసోడ్లో కళ్యాణ్ అండ్ భరణి గారు చేతులు ఎత్తారు. భరణి గారు ఒక మాట అన్నారు, నాకు ఫ్యామిలీ వీక్ వద్దు సార్, నేను మొన్ననే వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చాను, సో నా నా బదులు సంజనా గారికి ఇచ్చేయండి అని. అందుకని దానితో భరణి గారు 5 minutes త్యాగం చేశారు సంజనా గారికి. ఇప్పుడు ఇమాన్యుయల్కి 35 minutes టైమర్ కట్టేనాక 10 minutes, కళ్యాణ్కి 10 minutes, భరణి గారికి 10 minutes, సంజనా గారికి 20 minutes. సంజనా గారి హస్బెండ్ అండ్ వాళ్ళ చిన్న బాబు ఇంట్లోకి వస్తున్నారు, హోమ్లోకి. అదిదా మ్యాటర్. అందుకే కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్ అన్నా. నాకు తమ్నైల్ ఎడిట్ చేసుకోవడానికి కట్టే రాక ఇమాన్యుయల్ని, భరణి గారిని, సంజన గారిని యాడ్ చేయలే. అదిదా మ్యాటర్, అంతే, ఏం లేదు ఇక్కడ. ఇంకా ఓటింగ్ అనాలిసిస్కి వస్తే, ఓటింగ్ అనాలిసిస్లో కళ్యాణ్ టాప్ ఉన్నాడు అబ్బా. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఉన్నాడు, నెక్స్ట్ భరణి గారు, ఆ నెక్స్ట్ డిమోన్, ఆ నెక్స్ట్ సంజన గారు, కింద దివ్య గారు. సంజన గారికి దివ్య గారికి పెద్ద డిఫరెన్సే లేదు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. మీ అమూల్యమైన ఓట్లు వేసుకొని మీ కంటెస్టెంట్ని పైకి పెట్టుకోండి. అండ్ ఇమాన్యుయల్ అయితే 9 weeks తర్వాత ఎలిమినేషన్, అది నామినేషన్కి వస్తే, ఎలిమినేషన్ అంటున్నా, నామినేషన్, మై బ్యాడ్. నామినేషన్స్కి వస్తే యునామినస్ ఓటింగ్ గుద్ది పడేస్తున్నారు, బాక్స్ ఆఫీస్ బద్దలే అన్నట్లు ఇమాన్యుయల్ ఫ్యాన్స్. అది మ్యాటర్. ఇంకా ఇంకేముంది మాడేది. ఫైనల్గా సంజనా గారు అయితే హ్యాపీ పాపం. లాస్ట్ 4-5 days నుంచి ఆమె అయితే ఫుల్ ఏడుస్తున్నారు, నా ఫ్యామిలీ వీక్ వస్తుందా, నా ఫ్యామిలీ వీక్ రాదా అని. ఇది టీఆర్పీ స్టంట్, బిగ్ బాస్ వాళ్ళు చేసేదే. లాస్ట్ ఇయర్ కూడా టెస్ట్ తేజాకి అట్లా చేశారు, చివరికి రంపించారు. సంజనా గారు కూడా ఇప్పుడు అట్లే రంపించారు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ చిన్న బాబు వస్తారు అన్నమాట లోపలికి. అదిదా మ్యాటర్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మేము ముందు తీసుకొని వస్తా. ఇంకా చెప్పాలంటే ఈ వీక్ ఎలిమినేషన్ నాకు దివ్య అవుతుంది అని అనిపిస్తుంది. మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ తనుజ గారు ఓటింగ్లో కూడా రేరు. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఎవరు ఓటేస్తున్నారు ఈ వీక్, అది కూడా కామెంట్ చేయండి మీ స్పందన. అంటే మీరు ఏదైనా కంటెస్టెంట్కి ఓటేస్తున్నారా, లేకుండా ఉంటే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేద్దాం ఈ వీక్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో మామ. ఎందుకు కంటెంట్ నచ్చిగా మంచిగా అనిపిస్తే ఎపిసోడ్ కంటే ముందే అప్డేట్లు ఇస్తున్నా. సో లైక్ చేయి, కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయి. ఓకే, నేను వెళ్ళొస్తా అయితే. బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.